గోదావరి ఎక్స్ప్రెస్కి ఇంకా చాలా టైం ఉంది. ఎక్కబోతూ ఒకసారి చార్ట్లో నా పేరు, బెర్త్ నెంబరు చెక్ చేసుకున్నా. అసంకల్పితంగా కింద ఉన్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు, వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. అవును, అతనే అయి ఉంటాడు. ఇంత విచిత్రమైన పేరు ఇంకెవరికి ఉంటుంది? అతనికి ముందు పుట్టిన పిల్లలు బతకపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది కానీ చూడడానికి స్మార్ట్గా, యాక్టివ్గానే ఉండేవాడు. నా మనస్సు గతంలోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు ఈ చిట్టిబాబు. అప్పట్లో నేను కాలేజీ బ్యూటీలేండి. కాలేజీకి వెళ్ళినా, ట్యూషన్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా బాడీగార్డులా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు, జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని. నిజానికి అతను ఏ రోజైనా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితిగానే ఉండేది. నేను 2 రోజులు ఏ ఊరన్నా వెళ్ళి కనపడకపోతే నిద్రాహారాలు మానేసి బాధపడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను ప్రేమించకపోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్. బహుశా ప్రేమను వ్యక్తపరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో. ఆ తర్వాత మా నాన్నగారి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నాకు పెళ్ళి అయిన 2 పిల్లలు ఉన్నారు. వారికి కూడా పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే నా హృదయం ఉత్సాహంతో ఎగసిపడింది. అసంకల్పితంగా నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను. నా బెర్త్ వెతుక్కుంటూ వెళ్తే ఎస్, అతనే సీరియస్గా సూట్ కేసు సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే కత్తిలా ఉన్నాడు. నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం, పొడవు చేతులు సగం మడత వేసి పైన 2 షర్ట్ బటన్స్ వదిలేసి టక్ చేశాడు. అసలు పెళ్ళయిందో లేదో, లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడు పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటూ చూస్తున్నా. ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. బీపీ పెరిగింది. 1, 2 అంకెలు లెక్క పెడుతున్నా. హఠాత్తుగా అన్నాడు అతను, ఆంటీ, మీరు పెద్దవారు, పై బెర్త్ లెక్కలేకపోతే కింది బెర్త్ తీసుకోండి. దొంగ సచ్చినోడా, చెత్త పండుగడ్డంగాడ, వాడి గుడ్లు పీక, వాడికి కరోనా రాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.